అందరికీ నమస్కారం. జీవకోటికి హితంగా సత్య సందేశాన్ని అందించే మాసం కార్తీక మాసం. పరమ పావనం, పుణ్యప్రదం, ఇహపర శుభఫలదాయకం కార్తీకం. 30 రోజులు పర్వదినాలుగా కొలిచే మాసం శుక్రవారం ఈ రోజు నుంచి ఆరంభమవుతుంది. 30 రోజుల పర్వదినములకు సంబంధించిన కార్తీక పురాణమును 30 అధ్యాయములుగా రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణం చేసి ఆ దేవదేవుల ఆశీస్సులు పొందుదాం. కాబట్టి భక్తి శ్రద్ధలతో కథ వినండి. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమను నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపిస్తూ సుత మహాముని కాలం గడుపుచుండెను. ఒకరోజు శౌనకాది మునులు గురువైన సుత మహామునిని చూసి, అయ్యా, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను, వేదాంగ రహస్యములను సంగ్రమంగా గ్రహించినాము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపండి అని వ్రతమును వివరించవలసిందిగా అని కోరారు. అంతలో సుత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా నా కథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేస్తున్నాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యాలతో తూలతూగుదురు. కావున శ్రద్ధగా వినండి అని ఇట్లు చెప్పెను. పూర్వం ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంలో విహరిస్తుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగజేయునట్టి సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపండి అని కోరింది. అంతలో మహేశ్వరుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణంలో చెప్పబడింది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరింపుచున్నాడు. చూడుము, మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం దిశగా చూపించెను. అక్కడ మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు, నా దేశము పవిత్రులమైతిమి. తమ పాద ధూళిచే నా దేహం పవిత్రమైనది. తమరు ఇక్కడికి ఎందుకు వచ్చారో సెలవివ్వండి అని వేడుకున్నాడు. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞం చేయతలపెట్టాను. దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చాను అని పలకగా జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇద్దుము, స్వీకరింపుడు. కానీ చిరకాలం నుండి నాకొక సందేహం కలదు. తమ బోటి దైవాజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోగలను. నా ఈ అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరంలో కల మాసములో కార్తీక మాసమే పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉంది. కావున తాము కార్తీక మహత్యం గురించి వివరించవలసిందని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయంను తీర్చగలను. నేను చెప్పబోయే వ్రతకథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహారమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసమును ఆచరించు వ్రతమొక్క ఫలితమింతని చెప్పవలనిది కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతేకాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యం పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను, ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదం లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు
తులారాశి అందు ఉండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి దాన ధర్మములను దేవత పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలం లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు శివలింగార్చన విష్ణు సహస్రనామార్చన ఆచరించవలను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతం ప్రారంభించవలను. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించు దినములో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు, శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునికి, భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవానునికి ఆర్ఘ్య ప్రార్థన మొసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములు నర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్య నదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానం ఆచరించిన ఎడల గొప్ప ఫలం కలుగును. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథులను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంట వద్ద కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణంను చదవవలను. ఈ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయమందు కానీ, విష్ణు ఆలయమందు కానీ, లేక తులసి తోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యంను తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలను. ఈ విధంగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపం పోయి మోక్షమునకు అర్హులవుదురు. ఈ వ్రతం చేయుటకు అవకాశం లేనివారు వ్రతం చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా ఫలితం దక్కును. ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథని వింటారో వారికి శివకేశవుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.